చిన్న పోరగాళ్ళ నుంచి అంటే 14 సంవత్సరాల వయసుతోనే చాలామంది ఏంటంటే హస్తప్రయోగం లాంటి ఒక అలవాటులో వాళ్ళు ఎళ్ళిపోతారు. చూడండి హస్తప్రయోగం జేసి ఒకవేళ మీ అంగం ఇలా ఉందని అనుకోండి, చాలామందికి ఏమైతుందంటే ష్రింక్ అయ్యేలాగా అయిపోతుంది. చిన్నది అంటే ఒక రకమైన సన్నగా అయిపోతుంది. వీళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎళ్ళిపోతుంది. ఈ హస్తప్రయోగం జేయడం కరెక్టా? రాంగా? ఏంటి దానికి చాలా అపోహలున్నాయి. 14 సంవత్సరాలకు స్టార్ట్ జేస్తే 50, 60 వరకు గూడా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎళ్లి బాత్రూమ్‌లో వాళ్ళ వైఫ్‌ని వదిలేసి అది జేయడము అది ఎంతవరకు అది కరెక్ట్ మీరే ఆలోచించండి. ఒకవేళ మీరు ఈ అలవాటుకు పడ్డారనుకోండి దాన్ని ఎలా తొలగించాలి? దానికి మనము సైకలాజికల్లీ మీకు ఎలా జేయాలో అది నేను జేస్తాను. మీకు జెప్తున్నాను. మీకే ఈ న్యూస్ మీకెందుకు ఇస్తున్నానంటే దీని గురించి ఎందుకు జెప్తున్నానంటే మీరు హెల్తీగా ఉండాలి. చూడండి డిఫరెన్స్ ఇక మీకు అర్థం అవ్వాలన్నట్టు మేము పెడుతున్నాము. ఇది మంచిదా? రాంగ్. ఇదే మంచిది. మీకు ఇలా ఉండాలి. అందుకే ఏంటంటే ఈ హస్త ప్రయోగం ఎప్పుడైతే మీకు అలవాటు పడతారో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, అంగం గట్టిగయిన తర్వాత ఇలా ఉంటుంది గానీ, ఇలా అయిపోతుంది మెల్లిగా. గట్టిగా పడదు. అంత గట్టిగా పడదు. మళ్ళీ మీరు ఏదో టాబ్లెట్‌లేసుకొని, అదేసుకొని మీరు చేసుకుంటారు. అయితే అది గూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ మీకు నర్వ్ డ్యామేజ్ అయితది. అక్కడ చిన్న చిన్న నరాలుంటాయి. అక్కడ రక్తనాళాలుంటాయి. అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు రక్తము మన బాడీ నుంచి ఇక్కడ రక్తం పాస్ అవ్వదు. అక్కడ రక్తం పాస్ అవ్వకపోతే ఏమైతుందంటే ఇది ఇలా డౌన్ అయిపోతుంది. మనకు గట్టితనం రాదు. మళ్ళీ మనకి ఇదేంటంటే రక్తం అప్పుడు రాకపోతే అక్కడ హెల్తీ ఉండదది. అయితే సన్నగా గూడా అయిపోతది. ఇక మళ్ళీ ఇగ అది కిందకి గూడా ఉంటుంది. అక్కడి నుంచి సైకలాజికల్లీ మీ డిప్రెషన్ స్టార్ట్ అవుతాయి. నేను సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు నేనేం జేయాలి? ఎక్కడ పోవాలి? అన్నట్టు చాలా మందికసలు తెలియనే తెలీదు ఏం జేయాలనో. ఇవాళ రేపు వ్యూవర్స్ ఇంపార్టెన్సీ అనే వర్డ్ 1999లో, 95లోనే ఖతమైపోయింది. అంత లేదు ఇంపార్టెన్సీ. ఇప్పుడు అందరికి ట్రీట్ చేస్తున్నాం. అందరికి ఈ యునాని మందులతో ది బెస్ట్ ట్రీట్మెంట్ మా దగ్గర హల్వా రూపంలో గానివ్వండి, మా దగ్గర అంటే టాబ్లెట్స్ రూపంలో, అలాగే ఆయిల్ రూపంలో పెట్టడానికి, అలాగే మనకు క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక రకమైన ఒకవేళ హార్మోన్స్ ఏమైనా అదైపోతే మనకి ఈ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇలాంటి మెడిసిన్స్ అయితే రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, మనమంతా వీటిని శుద్ధి చేసి పౌడర్ జేసి, దానికి ఈ క్యాప్సూల్స్, హల్వా ఈ రూపంలో తయారు జేస్తాము. మీకు ఒకవేళ ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ పిల్లలకి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీరు మాతో కలవండి. దురదృష్టంగా ఏంటంటే, అమ్మాయిలకు ఒకవేళ వాళ్ళు ప్యూబర్టీ రీచ్ అయితే, అంటే వాళ్ళకి పీరియడ్స్ వస్తే, అదొస్తే అంత సంబరాలు జేసుకుంటారు. పండగలు అంతా అందరికి తెలిసిపోద్ది. కానీ అబ్బాయికి ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే ఫస్ట్ టైమ్ లైఫ్‌లో వాడికి ఎవరు చెప్పడం లేరు. వాళ్ళెళ్లి వాళ్ళ ఫాదర్ కూడా షేర్ చేయడు వాడు. వాళ్ళ ఫాదర్ కూడా అడగడు. "అరె బాబు నీకిట్లా అయిందా?" అన్నట్టు. ఇగ మన సొసైటీలో ఇలాంటి పరంపర ఉంది. అందుకే ఏందంటే మీరందరూ మీ అబ్బాయిలకు చూడండి, షేర్ చేయండి, మాట్లాడండి. ఇది సెక్స్ ఎడ్యుకేషన్‌లో వస్తుంది. తప్పేమి గాదు. అతనేమనుకుంటాడు నాకేం రోగమైందో అది వెళ్ళిపోతుంది అట్లా. అంటే అక్కడి నుంచి మనము యూరిన్ పాస్ చేయడానికే అంగం ఉంటదనుకుంటాడు. పిల్లలకి ఏం తెలుసు? కానీ వాళ్ళు ఒకేసారి 13, 14 ఇయర్స్‌లో ఎప్పుడైతే అది వేరే అతనికెళ్ళిపోతుంది ఎజాక్యులేషన్ నైట్ ఫాల్ అయ్యి, డ్రీమ్స్ వచ్చి, అతను చాలామంది కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. డిప్రెషన్‌లో ఎళ్ళిపోతున్నారు. ఇక అతిగా వాళ్ళు దాంట్లోనే ఎళ్ళిపోతున్నారు. ఏముందో అని డిప్రెషన్‌లో ఎళ్ళిపోతున్నారు. చదవట్లేదు. చాలామంది పేషెంట్స్ గురించి చెప్తున్నాను నేను అబ్బాయిల గురించి. అయితే మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. మంచిగా మీరు కాన్సంట్రేట్ చేయండి. మీరు యాస్ ఎ ఫాదర్ మీ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీంట్లో. అడగాలి అతనికి. "ఎలా ఉందిరా బాబు? ఇలా అయిందా? ఏంది?" ఇది కామన్. నెలకు ఒక 4 సార్లు, 5 సార్లు అయితే ఇది కామన్. ఎక్కువ సార్లు అవుతే ప్రాబ్లమ్ అన్నట్టు వాళ్ళతోని మాట్లాడండి. లేకపోతే వాళ్ళు మెల్లమెల్లగా ఈ హస్తప్రయోగం లాంటి అలవాటులో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత మంచిగా ఉన్న అంగాన్ని మళ్ళా ఇలా చేసుకుంటారు. అయితే మీకు ఒకవేళ ఇలాంటి ఏదైనా సమస్యలుంటే ఇవి తొలగించుకోవాలనుకుంటున్నారనుకోండి హస్తప్రయోగం అది ఇది. మీరు మాతో కలవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.